దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 26 ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 అండ్ వర్స్ 1. అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకు ఆయన గురించి, దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తిగల దేవుణ్ణి. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను సర్వశక్తిగల దేవుణ్ణి గనుక నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండాలని చెప్తున్నాడు. చాలా ముఖ్యమైన మాట అండి, చాలా ముఖ్యమైన మాట. నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిని నిందారహితులుగా నడుచుచు ఉండవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చాలా ముఖ్యము. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలా, let me read this in English. And when Abraham was 99 years old, the Lord appeared to Abraham and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect. Walk before me and be thou perfect. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా సన్నిధిలో నడుచుచు నిందారహితమై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో నడుచుచు అంటే నేను చెప్పినట్టు చేయొచ్చు అని అర్థము. నేను చెప్పినట్టు మీరు చేయొచ్చు అని అర్థము. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను చెప్పానంటే నేను చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఐ విల్ డూ ఇట్. జస్ట్ బిలీవ్ అంటున్నాడు. నా సన్నిధిలో నడుచుచు అనగానే నా మాట చొప్పున నడుచుచు. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఎన్నో వాగ్దానాలు చేసినాడు. ప్రతి వాగ్దానము అవును ఆమేన్, ప్రతి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడటకు ఆతృత పడుతున్నది. నువ్వు కేవలము ఆయన సన్నిధిలో నడవాలి, అనగా ఆయన చెప్పింది నమ్మాలి. నిందారహితంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుడు చెప్పిన తర్వాత కూడా మనము ప్లాన్ బి పెట్టుకోవడము, నిందారహితులుగా లేకపోవడము. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చేయగల దేవుడు, శక్తి గల దేవుడై ఉన్నాడు. Whoever you are, maybe you are going through crisis, maybe you are going through issues. Today the Lord is promising that I am able to do. నేను శక్తి గల దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి. అబ్రామ్ అనుకుంటున్నాడు, నేను 99 సంవత్సరాల వయసులో ఉన్నాను, ఇప్పుడు నాకు పిల్లలు ఎలా పుడతారనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఫర్ మీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటున్నాడు. హిందీ में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 17 अध्याय और पहला वचन पढ़ रहे हैं. जब अब्राहम 99 वर्ष का हो गया, तब यहोवा ने उसको दर्शन देकर कहा, मैं सर्वशक्तिमान ईश्वर हूँ, मेरी उपस्थिति में चल और सिद्ध हो जाता है. प्रभु को धन्यवाद. मैं सर्वशक्तिमान परमेश्वर हूँ, यहोवा हूँ. मेरे उपस्थिति में चल, मैं चल और सिद्ध होता जा, परिपूर्ण होता जा, सही होता जा, सही होता जा. प्रिय भाइयों बहनों, परमेश्वर ने कहा है तो वो करेंगे. वही बात कह रहे हैं आज आपसे. उन्होंने कहा आपको चंगा करेंगे तो चंगा करेंगे. उन्होंने कहा आपको ऊंचे पर्वत पर चलाएंगे तो ऊंचे पर्वत पर ले जाएंगे. वो इब्राहिम को कह रहे हैं, मैं सर्वशक्तिमान परमेश्वर हूँ, मतलब मैं सब कुछ कर सकता हूँ. ఈరోజు మీరు ఎవరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇబ్బంది కొలిమిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు. ఒక సత్యం ఏంటి తెలుసా? దేవుడు సర్వశక్తి గల దేవుడు, నీ దేవుడు. కేవలం నువ్వు నమ్మాలి,
నా దేవుడు చేసి పెడతాడు, నా దేవుడు నాకు చేసి పెడతాడు, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. కృపగలిగిన దేవ, మీకు స్తోత్రంలో నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడివి నాయన తండ్రి. దేవా తండ్రి ప్రభ, ఎండిన ఎముకలను దేవా తండ్రి ప్రభ నాయన బ్రతికించగల దేవుడు అయ్యా. స్తోత్రం నాయన. ఎండిన వాటిని చిగురింపు చేయగల దేవుడు అయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప దయచేసి ఈ దినము నీ బిడలు నాయన తండ్రి, వారి జీవితంలో నాయన తండ్రి ప్రభ, దుఃఖము, వేదన, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభ నాయన చిగురించుటకు అభిషేకించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. హాస్పిటల్స్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు, ట్రీట్మెంట్లో ఉన్నవారు, సర్జరీస్లో ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేసినాను. ముఖ్యంగా జ్వరాలతో బాధపడుతున్నవారు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నవారు, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారందరికీ నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను. ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేసిన దేవ. కీళ్ళ నొప్పులు, కాలు నొప్పులతో బాధపడుతున్నవారు, ఆర్థరైటిస్తో బాధపడుతున్నవారు, ఇప్పుడే తండ్రి నువ్వు సర్వశక్తి గల దేవుడివి. యేసు ప్రభు నామంలో వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో నీవు ఉండి ఆశీర్వదించి బలపరచడానికి స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు అందరూ కూడా మీరు దీవించి నాయన మీరు ఆదుకొని ఆశీర్వదించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని మీరు ఆదరించి మీ దయాకీర్యం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రం. ప్రయాణాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణం అంతట్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు మినిస్ట్రీలో నీ ఉండి నడిపించి దేవా నిందారహితులుగా పరిచయం చేయటకు అభిషేకించి బలపరచమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కరుణ్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.